వసేవ్ కొంచెం తలంటవే. నా చేతులు ఖాళీగా లేవు. ఉన్నాడుగా మీ అయోమయంగాడు అప్పనంగా తిని కూర్చుంటున్నాడు. వెళ్ళి వాడితో పోయించుకోండి. అలాగే. ఒరే అయోమయం, ఏంటి బాబు? మీ అమ్మగారు నీతో తలంటించుకోమన్నారా? అదెంత భాగ్యం. రండి బాబు. ఉండు తువ్వాలు చుట్టుకొస్తాను. అదేంట్రా ఆ చైర్ ఎందుకు? ఆయిల్ పెట్టాలి కదండి. రండి కూర్చోండి. పర్వాలేదే, ఈ మధ్య బుర్ర ఉపయోగిస్తున్నాడు. ఏంట్రా తాడుతో కడుతున్నావు? తలంటించడం అంటే మాట్లాడండి, మండిపోద్ది. కళ్ళు తాగని కొత్తలు ఎగిరేరు కంతులేస్తానండి. అయ్యో నేను ఇంకా చిన్నపిల్లాన్ని అనుకుంటున్నాడు. సరే అలా కానీ. ఏంట్రా కిరసనాయల వాసన వేస్తుంది? కిరసనాయల వాసన పోతే ఇంకే వాసన వస్తుందండి. కిరసనాయలా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు నన్ను? మీరే కదా తలంటించమన్నారు. అంటిస్తున్నాడు. బాబోయ్ వచ్చావు, ఈ నన్ను బ్రతకుండగానే అంటించేద్దాం చూస్తున్నాడే. రండి బాబు. అయ్యో అమ్మగారు తలంపించండమ్మా, ఆ గుప్పులు ఆరిపోతుందమ్మా. అయ్యారు తలంటించాలి. రండి అయ్యారు. డబ్బులు ఇవ్వకుండా అప్పనగా పని చేయించుకుందాం అనుకున్నాడు అయోమయంగాడు. పైగా నేను అయోమయంగానంట. ఏంటి బాబు, ఎవరు నువ్వు? మీరు నాకు సాయం చేస్తానని మాటిస్తేనే నేను ఎవరినో చెప్తాను. ఏం సాయమమ్మా? మీరు చేయగలిగిందే. ముందు నాకు మాట ఇవ్వండి. అలాగే. సిఐ సత్యం గారితో నాకు నిశ్చితార్థం జరిగిందండి. నా పేరు సీత. ఓహో నువ్వేనా? జరిగిన గొడవంతా మీకు తెలిసే ఉంటుంది. అందులో నా తప్పే ఉందండి. ఆయన నాతో మాట్లాడడం మానేశారు. మీరంటే ఆయనకి గౌరవం అని విన్నాను. మీరైనా కాస్త చెప్పి ఆయన మనసు మార్చండి ప్లీజ్. సత్యం చాలా మంచివాడమ్మా, నీకు అన్యాయం చేయడు. నేను మాట్లాడుతానుగా. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి? ఏంటమ్మా? నేను మిమ్మల్ని అత్తయ్య అని పిలవచ్చా? అలాగేనమ్మా. చింతపండు, ఒక్కదాన్ని వెళ్తున్నావు? మీ అక్కేది? మా అక్క స్కూల్ మానేసింది. ఒక మాట లేదు, ఒక ఆట లేదు. అన్నం కూడా సరిగ్గా తినడం లేదు. అంతా నీ వల్లే. పొరపాటు అయిపోయిందిరా. సారీరా. సారీ నాకెందుకు? మా అక్కకు చెప్పు. మీ అక్కకు సారీ కాదు కానీ ఓ మంచి మందిస్తాను. మందా? అవును, అది తీసుకెళ్ళి మీ అక్కకి ఇచ్చావనుకో హుషారుగా తీసుకొచ్చుంటుంది. నిజంగానా? ఏంటా మందు? ఇలారా ఒప్పుకో సుందరి, ముద్దు పెట్టుకుంటా. సతాయించే ఎదలు ఇదే తోంది కైవారో, ఉసి కొడుకుతోంది సింగారో, చెయ్యాల నుండి లేరో. ఒప్పుకో సుందరి, ముద్దు పెట్టుకుంటా. నడుము మడతలకు తప్పిట తక్క తాళం వేసా. నువ్వు ఆక్రమిస్తే చాలు త్వరవా, ఇక చెప్పాల చూడు మన తెలువా. కులాడే అవసరమేదో గ్రహించానుగా, కనుకే ఇటు వచ్చానుగా.
కన్న కౌగిలితో బంతెరగట్టే వ్యవహారం. ఇక తీరంగాలి పెడతా హక్కు పొంద తాళి పట్టు పెడతా ఎవరెవరంటూ వెతికే సాయం మొరాలించనా మొరితం ప్రసాదించనా హక్కుకో సుందరే ముద్దు పెట్టుకుంటా అయ్యో పోలీసు బాబు నా ఆవిడ మిస్ అయిపోయిందండి. మిస్ అయిందా? ఎప్పుడు? పేరా అండి తనకు దొరకండి. పేరు కాదయ్యా, మీ ఆవిడ ఎప్పుడు మిస్ అయింది? మిస్ అయినప్పుడు ఏ రంగు చీర కట్టుకుంది? పెళ్ళా అండి పెళ్ళి 25 ఏళ్ళు అయిందండి. 1969 డిసెంబర్ 29వ తేదీ తెల్లవారుజాము 4 గంటలకు అయిందండి. మకర లగ్నం అండి. ఇదేంటి నేనోటి అడుగుతుంటే ఈడోటి చెప్తున్నాడు? ఒరేయ్ ఇలా మనకేమైనా కొద్దిగా చెవుడుందేంటి? లంచం అండి. అసలే నా పెళ్ళం మిస్ అయ్యి నేను ఏడుస్తుంటే మీకు లంచం ఇవ్వాలండి. ఓరు నాయుడు, ఈడిది మామూలు చెవుడు కాదు. ఒరేయ్ నీ పిల్లం ఎలా మిస్ అయింది? ఎప్పుడు మిస్ అయింది? అసలు ఎందుకు మిస్ అయింది? కొట్టడం అండి. నేనెందుకు కొడతానండి బాబు? దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకునేవ్వండి. ఒరేయ్ కనీసం అడ్రస్ అయినా చెప్పరా, చుట్టుపక్కల వాళ్ళని అడిగిన వివరాలు తెలుసుకుంటారు. ఏమండీ నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మాదేం మామూలు ఫ్యామిలీ కాదు. పప్పు సుబ్బారావు గారు అల్లుండండి నేను. ఆయన 3 కూతుళ్ళండి. పెద్ద కూతురు ఇంజనీర్కి ఇచ్చారండి, 2వ కూతురు డాక్టర్కి ఇచ్చారండి, 3వదాన్ని నాకు ఇచ్చారండి. చిన్న సత్క కుటుంబం కాదండి. కాకపోతే మా ఆవిడ మిస్ అయిపోయింది అంతేనండి. ఒరే ఇప్పుడు నిన్ను నేను ఏమన్నానంట్రా పాండ్రరాసన్ను? వీడికి టీవీ మోగ వార్తల్లా చెప్తే గాని అర్థం కాదు. ఒరే అయ్యో అదేంటండి పాపం, ఇప్పుడు దాకా శుభ్రంగానే మాట్లాడారు కదా, అలా నోరెడిపోయింది ఏంటండి? వాతంగానే చేసింది ఏంటండి? లేదురా లేదు. మేరా భారత్ మహాన్ రా, సారే జహా సే అచ్చారా, హిందుస్థాన్ తుమారా రా తుమారా, ఏక్ షునే 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 ఏక్ రా అంతేరా అంతే. ఏంటి మీ ఆవిడ లేచిపోయిందా? చూసావా, నేనేదో కష్టాల్లో ఉండి ఆయన చెప్పుకున్నాను వస్తే ఆల్రెడీ ఆయన కష్టాల్లో ఉన్నారు. కనీసం మా ఆవిడ మిస్ అయింది, వాళ్ళ ఆవిడ ఏకంగా లేచిపోయిందంట. పోన్లేండి, మన చేతుల్లో ఏమని చెప్పండి, అంత బ్యాడ్ టైం అంతే. ఒరేయ్ ఇది తీసుకోరా తీసుకోండి, బాధే నేను బాధేరా. ఇలా ఒంగోబెట్టి బాధిస్తే ఏ పిల్లలు మాత్రం కాపురం చేస్తాండి. మహాతల్లి ఎన్ని కష్టాలు పడిందో ఏంటో. వస్తాను, మా పిల్లల్ని నేను ఎత్తుక్కుంటానులేండి. పొద్దున్నే లేచి ఎవడ మొహం చూశానో ఈడుకు దొరికిపోయాను. ఎవరు చెప్పారు? సరే గోవిందం అయ్యా, నా గురించి ఆ సిఐ సత్యం గారు కొన్ని సాక్ష్యాలు ఎవడో ఇచ్చాడంట. వాటితో రిపోర్ట్ తయారు చేసి సిబిఐకి పంపే ఏర్పాట్లో ఉన్నాడంట. అంటే మనలో వాడే ఎవడో వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. అదంతా మీ అనుమానం అండి. అనుమానం కాదురా, వెన్నుపోటుకు రాజకీయాల్లో పెద్ద చరిత్ర ఉంది. గోచి సర్దుకోవడానికి కాస్త సీట్ ఇస్తే చాలు, ఆ కుర్చీ లాగేయాలని చూసేవాళ్ళు పక్కనే ఉంటారు. అదేంటండి నన్ను అనుమానంగా చూస్తున్నారు? అది నువ్వు కాదుగా, అమ్ముతోడండి. అయితే నువ్వెందుకు కంగారు పడతావు? ఆ సిఐ గారి మీద ఒక కన్నేసి ఉంచండి. వాడు రిపోర్ట్ పంపడానికి ప్రిపేర్ అయితే నేను వాడిని లేపేయడానికి ప్రిపేర్ అవ్వాలి. పాపం పుణ్యం చూసుకుంటే ముందుకు రాలేమండి. మన దారి కడ్డొస్తే కుక్కైన మనిషిని ఏ చెరువునండి.